నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఇటీవల హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నివేదిక వచ్చిన తర్వాత చాలా మంది నటీమణులు కూడా బయటకు వచ్చి వాళ్ళు పడిన ఇబ్బందిని తెలిపారు. అయితే తాజాగా ఓ నటి కూడా తాను పడిన ఇబ్బందిని తెలుపగా దీనిపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు కేరళను కోరింది. 2017లో కదులుతున్న కారులో ఒక మలయాళ నటిపై లైంగిక వేధింపులకు కొంతమంది దుర్మార్గులు పాల్పడ్డారు. ఈ కేసులో విచారణ చేసి సాక్షులను కనిపెట్టాలని సుప్రీంకోర్టు కేరళ రాష్ట్రాన్ని కోరింది. గత 7 ఏళ్ల నుండి ప్రధాన నిందితుడు సునీల్ జైల్లో ఉంటున్నాడు. బెయిల్ కోసం చేసిన పిటిషన్ను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం కేరళ రాష్ట్రాన్ని విచారించమని కోరింది. జూన్ 3న కేరళ హైకోర్టు తన బెయిల్ను కొట్టివేసిన నేపథ్యంలో సునీల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీల్ తరఫు న్యాయవాది శ్రీరామ్ పరక్కత్ తన క్లయింట్ అస్వస్థతకు గురయ్యారని రుజువుగా మెడికల్ రికార్డులను సమర్పించారు. నిందితుడి తల్లికి కూడా వైద్య చికిత్స అందిస్తున్నట్టు బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్లో పల్సర్ సునీ అనే సునీల్ కు బెయిల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. లైంగిక వేధింపుల కేసులో మలయాళ సినీ ఇండస్ట్రీ పేరు మారుమోగిపోతోంది. ఈ విషయంపై నటీనటులు స్పందిస్తున్నారు కూడా. ఈ నెల ఆగస్టు 19న ఓ కమిటీ ఇచ్చిన నివేదిక రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమలో వివక్ష, లైంగిక దోపిడీ, బంధుప్రీతి కేసు వెలుగులోకి రావడంతో చిత్ర పరిశ్రమలో ఈ లైంగిక వేధింపుల కేసులు బయటకొచ్చాయి. ప్రస్తుతం ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.